నగరంలో ఎబోలా వైరస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఎబోలా లక్షణాలతో మరో 2 వ్యక్తులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ లక్షణాలతో గాంధీలో ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి సంఖ్య 3కు చేరింది. ఈ రోజు తెల్లవారుజామున 2 వ్యక్తులు ఎబోలా లక్షణాలతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వారిని పరిశీలించిన వైద్యులు ప్రాథమిక లక్షణాల ఆధారంగా ఎబోలాగా అనుమానించారు. వారు ఆఫ్రికా దేశాల్లో ప్రయాణించినట్లు సమాచారం. వారిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వైద్య వర్గాలు హై అలర్ట్ అయ్యాయి. లక్షణాల తీవ్రతను గమనించిన ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం తక్షణమే స్పందించి వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందాలు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. బాధితులకు తీవ్రమైన జ్వరం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రోటోకాల్ ప్రకారం వారి రక్తం, లాలాజలం శాంపిల్స్ ను సేకరించి నిర్ధారణ కోసం హైదరాబాద్ లోని సిసిఎంబి ల్యాబొరేటరీకి పంపించారు. అయితే రిపోర్టు రావడానికి కనీసం 24 గంటల నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ అని తేలితే తదుపరి పరీక్షల కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపిస్తారు. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఎబోలా వైరస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఎబోలా లక్షణాలతో మరో 2 వ్యక్తులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ లక్షణాలతో గాంధీలోని ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి సంఖ్య 3కు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, సునీత, అటు హైదరాబాద్ నగరంలో ఎబోలా వైరస్ కేసుల కలకలం సృష్టిస్తుందని కూడా చెప్పాలి. అనుమానిత ఎబోలా లక్షణాలతో మరో 2 వ్యక్తులు సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ లక్షణాలతో గాంధీలోని ఐసోలేషన్ వార్డుకు 3 చేరారనేది కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఈ రోజు తెల్లవారుజామున 2 వ్యక్తులను ఎబోలా లక్షణాలతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వారిని పరిశీలించిన వైద్యులు ప్రాథమిక లక్షణాల ఆధారంగా ఎబోలాగా అనుమానించారు. ఆఫ్రికా దేశాల ప్రయాణం నేపథ్యం ఉండటంతో ఎబోలా అనుమానిత లక్షణాలు కనిపించడంతో వైద్య వర్గాలు హై అలర్ట్ ని ప్రకటించాయి. లక్షణాల తీవ్రతను గమనించిన ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం తక్షణమే స్పందించి ఎబోలా నిబంధనల ప్రకారం బాధితులను గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసినటువంటి పరిస్థితి కూడా మాకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎబోలా నిబంధనల ప్రకారం వారికి అందించాల్సిన ట్రీట్మెంట్ సంబంధించి కావచ్చు, ఐసోలేషన్ పరంగా వారికి నిర్ధారణ అయ్యేంత వరకు కూడా గాంధీ ఆసుపత్రికి వెళ్లాలంటే కూడా సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వైద్యుల సమాచారం ప్రకారం బాధితులకు తీవ్రమైన జ్వరం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రోటోకాల్ ప్రకారం వారి రక్త నమూనాలు, దాంతో పాటుగా లాలాజలం శాంపిల్స్ ని సేకరించి తక్షణ నిర్ధారణ పరీక్షల కోసం హైదరాబాద్ లోని సిసిఎంబికి పంపించడం జరిగింది. అనంతరం పూణేలోని వైరాలజీ ల్యాబ్ కూడా పంపిస్తారు. ఈ పరీక్ష నివేదికలు రావడానికి కనీసం 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక పాజిటివ్ అని తేలితే తదుపరి ధృవీకరణ కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించబోతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద నిన్న సుడాన్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి జ్వరం ఉన్నట్లు అక్కడ నిర్వహించినటువంటి పరీక్షల్లో థర్మల్ స్కానింగ్ లో స్పష్టమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తదుపరి ఈరోజు తెల్లవారుజామున అంటే ఏదైతే ఆఫ్రికా దేశాలు ప్రయాణం చేసినటువంటి ఏదైతే హిస్టరీ ఉండడంతో కూడా హై రిస్క్ దేశాలు, ఎబోలాకు సంబంధించినటువంటి ఆఫ్రికా దేశాలు ఏవైతే ఉన్నాయో హై రిస్క్ దేశాలు వెళ్ళినటువంటి హిస్టరీ ఉండటంతో కూడా అక్కడ అపోలో డాక్టర్స్ అప్రమత్తమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే WHO గైడ్ లైన్స్ ప్రకారం
ప్రపంచ దేశాలు అన్నిటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. గైడ్ లైన్స్ ప్రకారం అన్ని దేశాలలో కూడా ప్రత్యేకంగా వీటి కోసం వాచ్ ను కూడా ఏర్పాటు చేశారు. చాప కింద నీరులాగా ఎబోలా వైరస్ ప్రపంచ దేశాల్లో విస్తరిస్తా ఉంది. ఏదైతే కొంత ట్రావెల్ హిస్టరీ, ఏదైతే హై రిస్క్ దేశాల ట్రావెల్ హిస్టరీ ఉన్నటువంటి వారికి సంబంధించి కొంత రిస్ట్రిక్షన్స్ నిర్వహించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉందనేది కూడా మనం చెప్పాలి. ఇప్పటికే అమెరికా లాంటి దేశం కొంత రిస్ట్రిక్షన్స్ నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. భారతదేశం కూడా అలాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్స్ వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గాంధీ ఆసుపత్రిలో 10 బెడ్లతో కూడినటువంటి ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి శాంపిల్స్ ను కూడా కలెక్ట్ చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది సునీత. అయితే ఇప్పుడు ప్రజలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కీలకమైన సూచనలు ఏమైనా జారీ చేస్తుంది? ఎందుకంటే కూడా ఈ మహమ్మారి ఫస్ట్ 1 ఉన్నది, ఇప్పుడు 3 వరకు చేరుకుంది. తర్వాత స్టార్టింగ్ కరోనా కూడా ఇలాంటి నంబర్స్ మనకు కనిపించాయి, తర్వాత ఆపలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాయి. సో అట్లాంటి ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? ఇది ఇంకా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏమైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ప్రధానంగా ఏదైతే ట్రావెల్ హిస్టరీ, ప్రధానంగా ఎయిర్పోర్ట్ లో కూడా ట్రావెల్ హిస్టరీకి సంబంధించి ఎవరైతే ఉంటారో ఇది హై రిస్క్ దేశాల నుంచి వచ్చినటువంటి వారి హెల్త్ రికార్డ్ ని పరిశీలిస్తా ఉన్నారు, వారి హెల్త్ హిస్టరీని పరిశీలిస్తా ఉన్నారు, వారు భారతదేశానికి ఎందుకు వస్తున్నారు అనేది కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఏదైతే గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి వారికి ఎబోలా ఉన్నట్టు నిర్ధారణ కాలేదు. వారి పరీక్షలకు సంబంధించి శాంపిల్స్ ని CCMBకి పంపించినటువంటి సందర్భం కూడా మాకు కనిపిస్తా ఉంది. కానీ ఇప్పటి వరకు వారికి ఎబోలా ఉన్నట్టు నిర్ధారణ కాలేదు. వైద్యారోగ్య శాఖ కూడా ముందస్తుగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ ని ప్రకటించడం జరిగింది. చాలా క్షుణ్ణంగా ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో హై రిస్క్ దేశాల నుంచి వచ్చేటువంటి వారి పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అక్కడ థర్మల్ స్కానింగ్స్ ని ఏర్పాటు చేసి పరిశీలన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే హైదరాబాద్ కు సంబంధించి కొంత ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఎక్కువగా వస్తారు కాబట్టి, ఏదైతే ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎక్కువగా వస్తారు కాబట్టి వారందరినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూస్తా ఉన్నాము, నిన్న ఒకరు ఇవాళ తెల్లవారుజామున 2 అడ్మిట్ అయినటువంటి నేపథ్యంలో నిన్న చేరినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది. జ్వరం కూడా లేదని కూడా తెలుస్తా ఉంది. కానీ ప్రజెంట్ ఇవాళ తెల్లవారుజామున జాయిన్ అయినటువంటి 2కి మాత్రం కొంత ఫీవర్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి మాత్రం ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డ్ లో పెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. అయితే ఇప్పుడు ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్స్ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇంకా ఎవరికైనా సోకే ప్రమాదం ఉందని అంటున్నారా డాక్టర్స్? ఇప్పటి వరకు కూడా నిర్ధారణ లేదు. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే వారి పరీక్షలను పంపించడం జరిగింది. వారి పరీక్షలు నిర్ధారణ అవుతుందా లేదా అనేది కూడా ఫలితాలు వచ్చిన తర్వాతనే మనకు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుందనేది కూడా మనం చెప్పాలి. ప్రజెంట్ ఒకవేళ కనుక వారికి నిర్ధారణ అయితే యాజ్ పర్ యాజ్ గైడ్ లైన్స్ ప్రకారం సిమ్టమాటిక్ పరంగా ట్రీట్మెంట్ అందిస్తారు. ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా వారిని 21 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలనేది మాత్రం సూచిస్తారు. ఎందుకంటే నిన్న మనము ఎబోలాకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన డాక్టర్లు, నోడల్ ఆఫీసర్స్ తో కూడా మనం మాట్లాడితే వారు ఒకే విషయం చెప్పారు. వాళ్ళకి ట్రావెల్ హిస్టరీ ఉంది కాబట్టి, హై రిస్క్ దేశాలలో ట్రావెల్ హిస్టరీ ఉంది కాబట్టి ఒకవేళ వారికి ఎబోలా వైరస్ కి సంబంధించి పాజిటివ్ వస్తే గాంధీ ఆసుపత్రిలోనే వారికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అందిస్తా ఉంటాం. ఒకవేళ నెగిటివ్ వస్తే వారికి హోమ్ ఐసోలేషన్ రిఫర్ చేసి ఖచ్చితంగా 21 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా వైద్యులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇవన్నీ రిపోర్ట్స్ రావడానికి మరో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ. గాంధీ ఆసుపత్రిలో ఎబోలా సస్పెక్టెడ్ కేసు ఒకటి రావడం జరిగింది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుడాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేరుగా గాంధీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. స్పెషల్గా ఇప్పటికే గాంధీ ఆసుపత్రిని నోడల్ సెంటర్గా కూడా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి నోడల్ ఆఫీసర్ వంశకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ పేషెంట్ని ఎప్పుడు తీసుకురావడం జరిగిందంటారు? ప్రజెంట్ ఆయన కండిషన్ ఎలా ఉంది? నమస్తే అండి. పేషెంట్ అనకన్నా ద పర్సన్ ప్యాసింజర్ మనకు ఉదయం 2:30కి ఎయిర్పోర్ట్లో మనకి ఇంటిమేషన్ వచ్చింది. బై 3 o'clock పేషెంట్ మనకి ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసారు. మనం పేషెంట్ని ఇమీడియట్గా ఐసోలేషన్ వార్డులోకి, సింగిల్ ఐసోలేషన్ వార్డ్ రూమ్లోకి షిఫ్ట్ చేసేసాం. రైట్ నౌ ఎయిర్పోర్ట్లో వాళ్ళు స్క్రీన్ చేసేటప్పుడు థర్మల్ స్కానింగ్లో కొంచెం టెంపరేచర్ ఉందనే అనుమానంతో వచ్చారు. 100 దాకా ఉందని వచ్చారు. బట్ మన దగ్గరకు వచ్చాక పేషెంట్ ఎలాంటి కంప్లైంట్స్ లేవు, టెంపరేచర్ కూడా నార్మల్గానే ఉంది. బట్ ఆ వ్యక్తి సుదాన్ అనే కంట్రీ నుంచి వచ్చారు. ఒక మెడికల్ సర్జరీ ప్రైవేట్గా హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చారు. ఆ ఎండమిక్ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి మనం ఇమీడియట్గా ఐసోలేషన్లో పెట్టాం పేషెంట్. ఎందుకు వచ్చారు హైదరాబాద్కి అనేది చెప్పారా? అదే ఒక నీ సర్జరీ కోసం వచ్చారు. నీ సర్జరీ కోసం వచ్చారు. మెడికల్ రీజన్స్ ద్వారా వచ్చారు హైదరాబాద్. సార్ మరొకటి, ఈరోజు ఉదయం అంతా కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతా ఉంది. అతనికి ఆల్రెడీ ఎబోలా వచ్చింది, ఎబోలా హిస్టరీ ఉంది అనేది కూడా ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది. దీని గురించి మీరేమంటారు? పేషెంట్కు ఎబోలా ఉందని ఇంకా నిర్ధారణ జరగలేదు, డయాగ్నోసిస్ కన్ఫర్మ్ కాలేదు. ఆయన వచ్చిన ప్రదేశం ఆ కంట్రీలో ఎబోలా అనేది నడుస్తుంది, ఎపిడమిక్ లాగా నడుస్తుంది. సో ఆ కంట్రీ నుంచి వచ్చినందుకు టెంపరేచర్ ఉందనే అనుమానంతో ఇమీడియట్గా మనము ఐసోలేషన్లోకి పెట్టాం పేషెంట్ని. సార్ శాంపిల్ సేకరణ పూర్తయిందా? వైరాలజీ ల్యాబ్ పూణేకి పంపించడం జరిగిందా? ఎన్ని రోజుల్లో రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది? శాంపిల్ కలెక్ట్ చేసామండి. బ్లడ్, యూరిన్ శాంపిల్స్, స్వాబ్ చేసాము. CCMBకి పంపించాము. CCMB ద్వారా ఫస్ట్ చేసింది. ఆ తర్వాత ఫర్దర్ కన్ఫర్మేషన్ కావాలంటే NIV పూణేకి వెళ్తుంది. అంటే ఎన్ని రోజుల్లో పడుతుండొచ్చు అంటారు? అలా ఫిక్స్ టైం చెప్పలేము సార్. మోస్ట్లీ 1 or 2 daysలో మనకు వస్తుందని అనుకుంటున్నాము. ఫర్దర్గా వాళ్ళు మనకు అప్డేట్ చేస్తారు. ఆ చేసిన తర్వాతనే మనం ఫర్దర్ ప్రొసీడింగ్కి వెళ్తాము. సార్ ఫర్దర్గా అతనికి ఇప్పుడు ఐసోలేషన్ వార్డులో ఉన్నారన్నారు. ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఒకవేళ నెగిటివ్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? పాజిటివ్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ప్రజెంట్లీ పేషెంట్ ఐసోలేషన్లో పెట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అంటే పేషెంట్ని లక్షణాలను బట్టి అవసరం ఉంటే ట్రీట్మెంట్ ఇస్తాము. ఒకవేళ నెగిటివ్ వస్తే మాత్రం పేషెంట్ ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వకపోతే హోమ్ ఐసోలేషన్ అడ్వైస్ చేస్తాం. ఇంటికి పంపించి హోమ్ ఐసోలేషన్ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ 2 to 3 weeks, 21 days మినిమం. సో ఆ తర్వాత ఒకవేళ పాజిటివ్ వచ్చి లక్షణాలు వస్తే కన్నా దానికి లక్షణాలు అనుకూలంగా సపోర్టివ్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మేనేజ్ చేస్తాము. వన్స్ పేషెంట్ ఇస్ స్టేబుల్ ఎవ్రీథింగ్, దెన్ అప్పుడైనా సరే మనం మళ్ళీ డిశ్చార్జ్ చేస్తాం. కేవలం ఈ ఒక్క వ్యక్తినే ఇంకెవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి మనకు ఒకటే వ్యక్తి వచ్చారండి. మనకు వీళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి మెడికల్ ఆఫీసర్స్, APHO వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి రిఫర్ చేయడము, లేకపోతే పబ్లిక్ హెల్త్లో హోమ్ ఐసోలేషన్లో ఉంటే గినా పబ్లిక్ హెల్త్ వాళ్ళు రెగ్యులర్గా సర్వే చేస్తూ ఉంటారు. ఏమైనా లక్షణాలు ఉంటే గినా వాళ్ళని అప్పుడు మన దగ్గర తీసుకొస్తారు. అప్పుడు మనం వాళ్ళని అడ్మిట్ చేసుకొని యాజ్ పర్ నీడ్ ట్రీట్ చేస్తాం. ఇది మొత్తం మీద ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్లో తనకు టెంపరేచర్ ఉన్నట్టు ప్రధానంగా సుడాన్ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.